afternoon. Good afternoon, madam. Good afternoon, ma. Sorry, Friday ఏ క్లాసెస్ విన్నారు మీరు? Excision malignant lesions codes, ma'am. ఎక్సిషన్ మ్యాలిగ్నెంట్ లీజన్స్ కోర్స్. ఓకే మా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని అడ్మిట్ అవ్వమని చెప్పండి. నేను 20 minutes క్లాస్ స్టార్ట్ చేస్తాను. మీకు Okay, ma'am. ఎక్స్ట్రా క్లాస్ ఏదైనా వర్క్ ఇచ్చానా? క్వశ్చన్స్ లాంటివి ఏదైనా ఇచ్చానా? ఇచ్చారు మ్యామ్ క్వశ్చన్స్. ఇచ్చానా? ఓకే, ఆ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. 1 by 1 అడుగుతాను. అది కాకుండా ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా వేస్తాను. ఓకే, ఎక్సిషన్ మ్యాలిగ్నెంట్ కంప్లీట్ అయింది కాబట్టి మర్చిపో టాపిక్స్ అనేవి ఇచ్చాను కదా మీ అందరికీ కూడా. సోఫియా నీకు ఇవ్వలేదు. శ్రీదిష స్టార్ట్ చేయండి క్లాస్ మీరు. Okay, ma'am. Good afternoon to everyone. My name is B. Shidisha. I am from Sri Vivekananda Degree College, Kodumur. Today, I will tell you about medical coding. First of all, what is medical coding? Medical coding is the transformation of healthcare diagnosis, procedure, medical service, and equipment into universal medical alphanumeric codes. మెడికల్ కోడింగ్ అంటే హెల్త్ కేర్ డయాగ్నోసిస్, ప్రొసీజర్, మెడికల్ సర్వీస్ అండ్ ఎక్విప్మెంట్స్ ను యూనివర్సల్ మెడికల్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్ గా మార్చడాన్ని మెడికల్ కోడింగ్ అని అంటారు. The diagnosis and procedure codes are taken medical record documentation such as transcription of physician's notes, laboratory and radiologic results, etc. అంటే డయాగ్నోసిస్ అండ్ ప్రొసీజర్ కోడ్స్ ను మెడికల్ రికార్డ్ డాక్యుమెంట్స్ నుండి తీసుకుంటాయి, సచ్ యాజ్ ఫిజిషియన్ నోట్స్, లాబొరేటరీ అండ్ రేడియాలజిక్ రిజల్ట్స్. నెక్స్ట్, what does a medical coder do? Medical coders have a variety of workplace to choose from. Some of the most common facilities that employ them are అంటే ఫస్ట్ మెడికల్ కోడర్స్ ఎంచుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ ప్లేసెస్ కలిగి ఉంటాయి. అలాగే వాళ్ళకు ఉపాధి కల్పించే సమ్ కామన్ ఫెసిలిటీస్ ఉంటాయి. అవేంటంటే హాస్పిటల్స్, ఫిజిషియన్ ఆఫీసెస్, ఇన్సూరెన్స్ ఏజెన్సీస్, గవర్నమెంట్ ఏజెన్సీస్, అవుట్ పేషెంట్ సర్జరీ సెంటర్స్ ఆర్ క్లినిక్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, హెల్త్ కేర్ కన్సల్టింగ్ సర్వీస్ అండ్ లా ఫిలింగ్. Next, what are the important medical coding skills? Medical coding skills ఏంటంటే ICD-10 కోడింగ్, CPT కోడింగ్, HPCS కోడింగ్, మెడికల్ టర్మినాలజీ, అనాటమీ, pathophysiology, healthcare regulations. And next, it is also important for medical coders to have professional skills. మెడికల్ కోడర్స్ కి ప్రొఫెషనల్ స్కిల్స్ ఏంటంటే కమ్యూనికేషన్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, టైమ్ మేనేజ్మెంట్, అటెన్షన్ టు డీటెయిల్, రీసెర్చ్, ఆర్గనైజేషన్ అండ్ కంప్యూటర్ లిటరసీ. నెక్స్ట్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ మెడికల్ కోడింగ్? Medical coding are of 3 types. They are ICD, CPT and HPCS. First, ICD. ICD అంటే International Classification of Disease. This code was established by the WHO in late 1940s. ICD code ను 1940 చివరిలో WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్థాపించింది. These are diagnostic codes that create a uniform laboratory, the cause of injury, illness and death. అంటే ఇది గాయం, అనారోగ్యం అండ్ డెత్ కాజ్ యొక్క యూనిఫామ్ ఒకాబులరీలా క్రియేట్ చేసే డయాగ్నోస్టిక్ కోడ్ ఇది. ICD code are used to represent a doctor's diagnosis and the patient's condition. ICD కోడ్ అన్నది డాక్టర్స్ నిర్ధారణ అండ్ పేషెంట్ యొక్క కండిషన్ రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇన్ ద బిల్డింగ్ ప్రాసెస్, దీస్ కోడ్స్ ఆర్ యూజ్డ్ టు డిటర్మైన్ మెడికల్ నెసెసిటీ. బిల్డింగ్ ప్రాసెస్ లో ఐసిడి కోడ్ అన్నది మెడికల్ అవసరాన్ని గుర్తించడానికి యూజ్ చేస్తారు.
నెక్స్ట్ సిపిటి. సిపిటి అంటే కరెంట్ ప్రొసీజర్ టర్మినాలజీ. CPT are used to document the majority of medical procedures performed in a physician's office. Physician office లో పర్ఫామ్ చేయబడే ప్రొసీజర్ లో it is established and maintained by American Medical Association. ఈ కోడ్ ను అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా పబ్లిష్ అండ్ మెయింటైన్ చేయబడుతుంది. Next, CPT codes are 5 numeric codes and divided into 6 ranges that correspond to 6 major medical fields. CPT code 5 numeric codes and 6 medical field ki అనుగుణంగా 6 ranges గా డివైడ్ చేయబడుతుంది. దీంట్లో 3 కేటగిరీస్ ఉంటాయి. కేటగిరీ 1 లో ఎవల్యూషన్ అండ్ మేనేజ్మెంట్, అనెస్థీషియాలజీ, సర్జరీ, రేడియాలజీ, pathology and laboratory and medicine. Category 2 corresponded to performance measurement laboratory or radiology test of results. Category 3 corresponded to emerging medical technology. Next, HPCS. HPCS ante Healthcare Common Procedure Coding System. It is developed by CMS, సెంటర్ ఆఫ్ మెడిసిన్ సర్వీస్. అంటే ఈ కోడ్ ను సిఎంఎస్ సెంటర్ ఆఫ్ మెడిసిన్ సర్వీస్ ద్వారా డెవలప్ అవుతుంది అండ్ మెయింటైన్ బై AMA. అంటే దీన్ని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా నిర్వహించబడుతుంది. అండ్ ఇట్ ఈస్ అఫీషియల్ కోడ్ సెట్ ఫర్ అవుట్ పేషెంట్ హాస్పిటల్ కేర్, కీమోథెరపీ డ్రగ్స్ అమాంగ్ అదర్ సర్వీస్. అంటే ఇది అవుట్ పేషెంట్ హాస్పిటల్ కేర్, కీమోథెరపీ డ్రగ్స్ అండ్ ఇతర సేవలకు సంబంధించే అఫీషియల్ కోడ్ ఇది. నెక్స్ట్, HPCS కోడ్ సెట్ డివైడెడ్ ఇంటూ లెవెల్స్. లెవెల్ 1 ఐడెంటికల్ టు CPT. లెవెల్ 2 సెట్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ that is divided into 17 sections, each based on area of especially like medical and laboratory or rehabilitative service. Next, ICD-10 PCS ante International Classification of Disease 10th edition procedure coding system. CDT ante carbohydrate deficient transferring. NDC ante National Drug Code. Next, MSDRG ante Medical Service Diagnosis Related Group. Next, APC ante Ambulatory Payments Category. Next వచ్చేసి how many types of medical coding books? There are 3 types of medical coding books. They are first CPT book. It is used to learn the ins and outs of medical coding and billing process and service with the CPT AMA professional. And next, ICD-10 CM. This book helps to select diagnosis code and is fully covered. Next, HPCS level 2. These are the 3 books of medical coding system. Thank you for giving this opportunity to me. Thank you, ma'am. ఓకే మా థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. మా ఎలా చెప్పింది నువ్వు శ్రీలక్ష్మి? శిరీష బాగా చెప్పింది మ్యామ్. ఓకే, అర్థమైందా మీకు? చెప్పండి మా శిరీష. మ్యామ్ చెప్పండి మా శిరీష. ఏం లేదు మ్యామ్, మీరు పిలిస్తే నేను పలికినాను. మా ఏదైనా డౌట్స్ ఉన్నాయా మీకు గైస్? ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? నో మ్యామ్. ఓకే, అర్థమైంది కదా మీకు? ఓకే మా శిరీష బాగా చెప్పారు మీరు. నెక్స్ట్ చెప్పేది ఎవరు? ఉషారాని. ఓకే, చెప్తారా? ఓకే మ్యామ్. ఓకే, ఆల్ ద బెస్ట్. చెప్పండి. ఫస్ట్ తర్వాత మీది. ఓకే చెప్పండి. Good afternoon everyone. I'm Sharani and I'm from
Sri Vivekananda Degree College, Kodmur. And today I want to tell about tissues. And what is tissues? Tissues is a group of cells. The tissues of a body consist of a large number of cells. మన బాడీలో లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్స్ గా ఏర్పడే దాన్ని మనం టిష్యూస్ అని అంటాము. అండ్ టిష్యూస్ హ్యావింగ్ సిమిలర్ షేప్ అండ్ ఫంక్షన్స్. టిష్యూస్ అన్ని కూడా సేమ్ షేప్ గా సేమ్ ఫంక్షన్స్ గా ఉంటాయి. సో సేమ్ షేప్ లో సేమ్ ఫంక్షన్స్ ఉండడాన్నే టిష్యూస్ అంటాం. And next, classification of tissues. There are 4 types of tissues. That is connective tissue, epithelial tissue, muscle tissue, and nervous tissue. And first one is connective tissue. Connective tissue that gives support, protects, and gives structure to the other tissues and organs to the body. మన బాడీకి స్ట్రక్చర్ అండ్ ప్రొటెక్షన్ సపోర్ట్ దాన్నే కనెక్టివ్ టిష్యూ అంటాము. అండ్ మన బాడీలో ఒక టిష్యూకి అనదర్ టిష్యూకి సపోర్ట్ ఇవ్వడాన్ని, ప్రొటెక్షన్ ఇవ్వడానికి కరెక్ట్ స్ట్రక్చర్ ఇవ్వడాన్ని మనం కనెక్టివ్ టిష్యూ అంటాము. అండ్ కనెక్టివ్ టిష్యూ ఇస్ ఆల్సో స్టోర్ ఫ్యాట్ టిష్యూ ఆర్గన్స్ అండ్ హెల్ప్ టు రిపేర్ డ్యామేజ్ టిష్యూస్. ఈ కనెక్టివ్ టిష్యూ అనేది స్టోర్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మన బాడీలో డ్యామేజ్ అయిన టిష్యూస్ లేదా ఆర్గాన్స్ ఉంటాయి కదా, ఈ కనెక్టివ్ టిష్యూ మనకు ఆ ఆర్గాన్స్ కానీ టిష్యూస్ ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ కనెక్టివ్ టిష్యూ is divided into 3 subtypes. That is proper connective tissue, embryo connective tissue, specialized connective tissue. Proper connective tissue include dense and loose. Dense means it is a very strong, అంటే ఇది చాలా మందంగా ఉంటుంది. డెన్సివ్ కనెక్టివ్ టిష్యూ అనేది ఇది ట్రెండన్స్ అండ్ లిగెన్స్ తో ఏర్పడి చాలా మందంగా ఉంటుంది. అండ్ మజిల్స్ బోన్స్ కూడా ఇందులో ఉంటాయి. అంటే మజిల్స్ బోన్స్ అనేది మన బాడీని కావడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మజిల్ తో బోన్ తో ఏర్పడి కూడా ఈ టెండెన్స్ టిష్యూ చాలా స్ట్రాంగ్. నెక్స్ట్ లూజ్ కనెక్టివ్ టిష్యూ arranged very thin and loose. It is very thin, is arranged with collagen fibers. And next is embryonic connective tissue. Embryonic connective tissue is a mucoid connective tissue and mesenchymal tissue. Mucoid connective tissue is located with the umbilical cord. Present అయి ఉంటుంది. Umbilical cord means it is a tube that connects to baby during pregnancy. ఈ అంబ్లికాయిడ్ కార్డ్ అనేది పుట్టిన పిల్లలకు బొడ్డు ఉంటుంది కదా, ఆ బొడ్డుని మనం అంబ్లికాయిడ్ కార్డ్ అని పిలుస్తాము. అండ్ ఇది ఎంబ్రియానిక్ కనెక్టివ్ టిష్యూలో ప్రెసెంట్ అయి ఉంటుంది. అండ్ థర్డ్ వన్ స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూ. Specialized connective tissue include adipose, cartilage, bone, blood, and lymphatic tissue. And connective tissue గురించి ఇది కనెక్టివ్ టిష్యూలో 3 టైప్స్ ఉంటాయి. ప్రాపర్ కనెక్టివ్ టిష్యూ, ఎంబ్రియో కనెక్టివ్ టిష్యూ, స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూ. ప్రాపర్ కనెక్టివ్ టిష్యూ అంటే నేను చెప్పాను కదా, డెన్సీ ఉంటుంది. అండ్ ఎంబ్రియో కనెక్టివ్ టిష్యూ అంటే మనకు బొడ్డు చిన్న పిల్లలకు బొడ్డు దగ్గర లా ఉంటుంది కదా, దాన్ని ఎంబ్రియో కనెక్టివ్ టిష్యూలో ప్రెసెంట్ అయి ఉంటుంది. స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూ అంటే బ్లడ్, బోన్స్, అడిపోస్, ఫ్యాట్లు ప్రెసెంట్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎపిథికల్ టిష్యూ. ఎపిథికల్ టిష్యూ మీన్స్ is a major gland. It is a major tissue in the glands. Epithelial tissue అనేది గ్లాండ్స్ లో చాలా మేజర్ గా ఉంటుంది. అండ్ epithelial tissue is a type of body tissue. ఇది ఒక బాడీ టిష్యూ అండ్ దట్ ఫార్మ్స్ లైక్ కవరింగ్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సర్ఫేస్ ఆఫ్ ది బాడీ. ఈ ఎపిథికల్ టిష్యూ అనేది మనకి ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా మన బాడీని కవర్ చేస్తూ ఉంటుంది. ఎక్స్టర్నల్ గా అంటే బయట కదా, బయట ఎట్లా కవర్ చేస్తుందంటే మన స్కిన్ ని లోపల ఉన్న పార్ట్స్ ని కవర్ చేసేదే ఎపిథికల్ టిష్యూ. ఫార్మ్స్ లైనింగ్ ఆఫ్ ది and exhalatory tract. So this it covered glands. ఇంటర్నల్ గా ఆర్గాన్స్ ని గ్లాండ్స్ ని కవర్ చేస్తుంది. సో ఇది ఎపిథికల్ టిష్యూ. ఈ ఎపిథికల్ టిష్యూలో మళ్ళీ టైప్స్ ఉన్నాయి.
epithelium tissue. First one, squamous epithelium tissue. Squamous epithelium tissue, it is a thin layer and flat cells that look like fish scale under a microscope. Squamous epithelium tissue అంటే అదొక థిన్ లేయర్ గా ఉంటుంది అండ్ ఫ్లాట్ షేప్ లో ఉంటుంది. అది ఫిష్ అంటే ఫిష్ స్ట్రక్చర్ మాదిరి ఉంటుంది మైక్రోస్కోప్ లో మనం చూస్తే. అండ్ దిస్ స్క్వామస్ ఎపిథీలియం టిష్యూ ఫౌండ్ ఇన్ మౌత్ అండ్ స్కిన్. ఈ స్క్వామస్ ఎపిథీలియం టిష్యూ అనేది మనం స్కిన్ లో మౌత్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఈస్ క్యూబాయిడల్ ఎపిథీలియం టిష్యూ. దిస్ క్యూబాయిడల్ ఎపిథీలియం టిష్యూ ఈస్ ఏ క్యూబ్ షేప్. మీన్స్ క్యూబ్ షేప్ ఈక్వల్ విడ్త్, ఈక్వల్ హైట్ అండ్ ఈక్వల్ డెప్త్. సో ఈ క్యూబాయిడల్ ఎపిథీలియం టిష్యూ లో సేమ్ గా ఉంటుంది, అన్ని 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 మూలల్లో సేమ్ గా ఉంటుంది. అంటే నెక్స్ట్ ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ నెఫ్రాన్. ఈ క్యూబాయిడల్ ఎపిథీలియం టిష్యూ అనేది మనకు నెఫ్రాన్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ఈస్ columnary epithelium tissue. This columnary epithelium tissue is a single layer of cell and that is taller than the width. ఇది సింగిల్ ఈ కాలుమ్నరీ ఎపిథీలియం టిష్యూ అనేది సింగిల్ లేయర్ ఆఫ్ సెల్ లో ఉంటుంది. అండ్ ఇది టాలర్ దెన్ ది విడ్త్, దాని కింది కన్నా అది చాలా పొడవుగా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ గ్యాస్ట్రో ఇంటెస్టైన్ ట్రాక్. ఈ కాలుమ్నర్ ఎపిథీలియం టిష్యూ అనేది మన గ్యాస్ట్రో ఇంటెస్టైన్ ట్రాక్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. సో మనకు ఎపిథీలియం టిష్యూ అంటే అది ఒక మేజర్ గ్లాండ్, ఎక్స్టర్నల్ గా ఇంటర్నల్ గా కవర్ అయి ఉంటుంది. సో అవి 3 types గా డివైడ్ అయి ఉంటాయి. అది సేమ్ 3 types: స్క్వామస్ ఎపిథీలియం టిష్యూ, క్యూబాయిడల్ ఎపిథీలియం టిష్యూ, కాలుమ్నరీ ఎపిథీలియం టిష్యూ. సో దిస్ ఈజ్ అబౌట్ టిష్యూస్ ఇన్ their types. And thank you for giving this opportunity. Thank you, ma'am. ఓకే మా, వెరీ వెరీ గుడ్. చాలా బాగా చెప్పారు మీరు. మా అర్థమైందా మీ అందరికి? Yes, ma'am. Yes, ma'am. ఓకే, ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే తను అడగొచ్చు. ఓకే, గుడ్ మా ఉషారాణి. Thank you, ma'am.